ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన సౌభాగ్యశాలుడను, అదృష్టవంతుడను. సత్యమైన ఆత్మ, పవిత్రమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ఈ సౌభాగ్యం అనే స్మృతిని సదా గుర్తుపెట్టుకొని భగవంతుడి జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 28/6/2025। आज का हेडिंग, मीठे बच्चे अपनी उन्नति के लिए रोज रात को सोने के पहले अपना पोता मेल देखो, चेक करो हमने सारा दिन में कोई को दुख तो नहीं दिया. ఈరోజు బాబా చెకింగ్ పాయింట్ చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీ సోల్ ఎలివేషన్ కోసం, మీ ఉన్నతి కోసం రోజు రాత్రి పడుకునే ముందు మీ లెక్కాచారాలు చెక్ చేసుకోండి. ఈ రోజంతా నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. బిజినెస్ పర్సన్ ఎండ్ ఆఫ్ ద డే లెక్కాచారాలు చెక్ చేసుకుంటారు, అకౌంట్స్ చెక్ చేసుకుంటారు, ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని అకౌంట్స్ చెక్ చేసుకుంటారు. సో అలాగే నేను ఆత్మ నా ఉన్నతి కోసం ప్రతిరోజు నా లెక్కను చూసుకోవాలి. నేను ఈరోజు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. ప్రశ్న, महान सौभाग्यशाली बच्चों में कौन सा बहादुरी होगा? जो महान सौभाग्यशाली है वह स्त्री पुरुष के साथ रहते बाई बाई होकर रहेगा. स्त्री पुरुष का भान नहीं होता है, पक्का निश्चय बुद्धि होगा. मकान महान सौभाग्यशाली बच्चे झट समझ जाता, हम भी स्टूडेंट है, वह भी स्टूडेंट है. बहादुरी से अपने को आत्मा समझते हैं. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు, ఎక్స్ట్రీమ్ ఫార్చునేట్ పిల్లలు ఎవరైతే ఎంత సోల్ కాన్షియస్ నిశ్చయం ఉంటుందంటే ఎవరిని చూసినా వారికి ఒక సోల్, ఒక ఆత్మనే భావిస్తారు. అ సోల్ టు అ సోల్ కనెక్షన్, బ్రదర్ టు అ బ్రదర్ కనెక్షన్, బాయి బాయి సంబంధం. బాయి బెహన్, స్త్రీ పురుష సంబంధం కూడా కాదు, సోదరుడు అనే సంబంధం. నేను భగవంతుడి స్టూడెంట్ని, ఆపోజిట్ సోల్ కూడా భగవంతుడి స్టూడెంటే. ఈ విధంగా అంతటి శ్రేష్టమైన నిశ్చయ బుద్ధి ఉంటుంది కాబట్టి వారిని సౌభాగ్యశాలి పిల్లలు అని అంటారు. చెక్ చేసుకుందాం, బాబా చెప్పే ఈ కేటగిరీలో నేనున్నానా? ఎవరికి దుఃఖం ఇవ్వట్లేదు కదా. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిని సోల్ నా బ్రదర్ అని భావిస్తున్నానా? సోల్ టు సోల్ బ్రదర్లీ కనెక్షన్ అనేది పెడుతున్నానా? మేబీ బయట ప్రపంచం వారికి ఇది చాలా డిఫరెంట్ గా అనిపించవచ్చు, బ్రదర్లీ కనెక్షన్ ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ శరీరం, శారీరక సంబంధాల గురించి ఎక్కడా చెప్పట్లేదు. ఆత్మిక సంబంధం, ఓ సోల్ కాన్షియస్ స్టేజ్ మీదే చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి.
बुकड़ा देख ले प्राणी जरा आपका दर्पण में. ఓ ప్రాణి, నీ ముఖాన్ని నువ్వు చూసుకో, నీ మనసు అనే దర్పణంలో. ముఖం అంటే ఏంటి? నా బిహేవియర్ ఎలా ఉంది అనేది నా మనసును నేను అడగాలి. ये बातें रोज रोज बाप बच्चों को समझाते. सोने के समय अपना पोता मेल अंदर देखो, किसको तो दुख तो नहीं दिया. कितना समय बाबा को याद किया. मूल बात है यहाँ. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకోవాలి. నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాను. ముఖ్యమైన విషయమే ఇది. गीता में भी कहते अपने अंदर देखो हम कितना तमो प्रधान से सतो प्रधान बने. భగవద్గీతలో కూడా రాశారు కదా. ఈ సమయంలో ఎంత తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయ్యామో చెక్ చేసుకోవాలని భగవద్గీతలో కూడా రాశారు. सारे दिन में कितना समय याद किया अपने मीठे बाबा को. 24 hours రోజంతట్లో ఎంత సమయం నా మధురమైన తండ్రిని నేను స్మృతి చేశాను. ఏ దేహదారులు నాకు గుర్తు రావటం లేదు కదా. ప్రతి ఒక్కరిని ఆత్మ అని భావిస్తున్నానా? బ్రదర్లీ కనెక్షన్ పెట్టుకున్నానా? నేను భగవంతుని స్మృతి చేయాల్సిందే, నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే అభి వాపిస్ గజాలం, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఏ ఇల్లు? శాంతి ధామం, మన కొత్త ఇల్లు. जब बाप आए तब स्वर्ग का द्वार खुले. अभी तुम बच्चे जानते हम संगम युग पर बैठा है. బాబా వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మనం సంగమ యుగంలోనే కూర్చున్నాం. या वंडर है, संगम युग पर आकर स्टीमर में बैठकर फिर उतर जाते हैं. ఇది ఎంత ఆశ్చర్యం. సంగమ యుగం అనే స్టీమర్ లో కూర్చుంటారు, తర్వాత ఎక్కడికి వెళ్తారు? శాంతిధామం, ఇంటికి వెళ్తారు. మరి ఇప్పుడు ఈ సంగమ యుగంలో పురుషోత్తమ ఆత్మలుగా అవ్వటానికి నేను ఈ జీవితం అనే నావలో కూర్చున్నాను. ఈ నావలో కూర్చున్నాక నాకు తెలిసింది నేను ఎటు వెళ్ళాలి అనేది. అభి హమ్కో వాపిస్ జానా హే, యా బడీ ఖుషీకి బాత్ హే. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. నా ఫ్యామిలీ ఏమవుతారు, రెస్పాన్సిబిలిటీస్ ఏమవుతాయి, ఆస్తిపాస్తులు ఏమవుతాయి అంటే ఇవన్నీ టెంపరీ అనే సత్యం నాకు తెలిసాక నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి అనే హ్యాపీనెస్ ఉంటుంది కదా. ముక్తి के लिए कितना मारते हैं, ముక్తి జీవన్ ముక్తి కా అద్దు నహీ సమజ్తా హై. ముక్తి కోసం ఎంత తల కొట్టుకుంటారు. ఫలానా నీళ్ళలో వెళ్ళేసి స్నానాలు చేస్తారు ముక్తి దొరుకుతుందంటారు. కొబ్బరికాయలు కొడతారు, ముక్తి దొరుకుతుంది అంటారు. దాన పుణ్యాలు చేస్తారు, ముక్తి దొరుకుతుంది అంటారు. నిజంగా ముక్తి దొరికితే ఈ పాటికి ఎంత మందికి ముక్తి దొరకాలి. కానీ అసలు ముక్తి అంటే ఏంటి, జీవన ముక్తి అంటే ఏంటో కూడా ఎవరికి అర్థం తెలియదు. ముక్తి, ఈ దుఃఖ ప్రపంచం నుంచి ముక్తి పరంధామంలో దొరుకుతుంది. జీవన ముక్తి, ఇలాంటి జీవితం నుంచి ముక్తి, ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది సత్యుగంలోనే దొరుకుతుంది. शास्त्रों में अक्षर सिर्फ सुन रहे हैं, परंतु क्या चीज है, कौन देता है, कब देता है, कुछ भी नहीं. శాస్త్రాలలో ముక్తి రాశారు, జీవన్ముక్తి రాశారు, ఈ పదాలు రాశారు. కానీ ఎవరు వస్తారు, ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. సో మనకి తెలుసు భగవంతుడు ఎలా వస్తారు, వృద్ధ మానవ తనువులో ఆధారం తీసుకొని వస్తారు. ఎప్పుడు వస్తారు? సంగమ యుగంలో వస్తారు. ఏం చేయడానికి వస్తారు? కొత్త సృష్టిని స్థాపన చేయడానికి వస్తారు. అభి తుమ్ జాన్తే బాబా ఆతే హే ముక్తి జీవన్ ముక్తి కా వర్షా దేనే. మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నా ప్రియమైన తండ్రి వచ్చేదే ముక్తి జీవన ముక్తి వారసత్వం ఇవ్వడానికి. ఒకేసారి వస్తారు, అనేక సార్లు కాదు. बेअंत बार तुम मुक्ति से जीवन मुक्ति पर जीवन बंद में आए हो.
మరి ముక్తి నుంచి జీవన ముక్తిలోకి వచ్చామంటే ఏంటి? అది కూడా ఒక బంధనమే అవుతుంది కదా, జీవన బంధనంలోకి వచ్చినట్టు. अभी यह समझ पड़ा है हम आत्मा है, हम बच्चों की शिक्षा बहुत देते हैं. సో ఇప్పుడు బాబా బేసిక్ పాయింట్ గుర్తు తెచ్చుకొని అంటున్నారు, నేనొక ఆత్మ, ఆ స్పార్క్లింగ్ స్టార్ అనేది కనిపించాలి. అంతేకాని ఈ ఇవన్నీ బాబాకి తెలిసినవే. బాబా బేఅంత్ समझ पड़ा है हम आत्मा है, भगवान बच्चों को शिक्षा देता है, भक्ति मार्ग में दुख में याद करते परंतु पहचानते नहीं. अभी मैंने तुमको पहचान दिया है, कैसे मुझ याद करो तुम्हारा विकर्म विनाश होगा. భక్తి మార్గంలో దుఃఖం కలగ్గానే ఎన్నో గుడులు గోపురాలకి వెళ్తూ ఉంటారు, స్మృతి చేస్తూ ఉంటారు. అంటే అక్కడ భగవంతుడి కనెక్షన్, రిలేషన్ లేకపోయినా ఆ పాయింట్ ఆఫ్ లైట్ సర్వశక్తివంతుని తలుచుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు మనకి భగవంతుడి సత్యమైన పరిచయం తెలిసింది. अब तक कितना विकर्म हुआ व अपना होता में लगने से पता पड़ेगा. మరి ఇప్పటి వరకు నేను నా లైఫ్ లో ఎన్ని మిస్టేక్స్ చేశాను, ఎంత మందికి దుఃఖం ఇచ్చాను, అది నేను రాస్తే నాకే రియలైజేషన్ అనేది జరుగుతుంది. ఆపస్ మే బిల్కర్ రాయ్ కర్ లేతా హై, సర్వీస్ పర్ మనుషుల కా జీవన్ హీరే జైసా బంతా హై. మరి పరస్పరం కలిసి సలహా తీసుకొని సేవను ఎలా పెంచాలి అనే వృత్తి మీకు కలగాల్సిందే. इसमें कच्चा आदि की कोई बात नहीं, सिर्फ हीरे जैसा बनाने की बाबा को याद करना. ఇక్కడ సత్యుగి నివాసిగా అవ్వాలంటే మీరేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం బాబాని స్మృతి చేయాలి. వారిని స్మృతి చేస్తే మన తలపైన ఏదైతే గ్రహచారం కూర్చుందో అది వదిలిపోతుంది. సో ఈ విధంగా బాబా ప్రదర్శని మిగతా పిక్చర్స్ తో కంపేర్ చేస్తే 1000 రెట్లు ఎంతో మంది రకరకాల ఆలోచనలతో సేవకి వస్తారు. కానీ మీరు ఎల్లప్పుడూ భగవంతుడి స్మృతిలో ఉంటే ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో వారికి మీరు చాలా క్లియర్ గా ఆన్సర్ చేసేయచ్చు. ధారణ, सारा दिन मुख से बाबा बाबा निकलते रहो. कम से कम प्रदर्शनी आदि समझाते समय मुख से हजारों बार बाबा बाबा करते. इन आंखों से सब कुछ देखते, एक की याद में रहो. आत्मा में कभी आत्मा के बात करते हुए तीसरा नेत्र द्वारा आत्मा को आत्मा से अभ्यास करना है. మరి మొత్తం రోజంతా బాబా బాబా అని అంటూ తక్కువ ప్రదర్శని కానీ లేక మార్నింగ్ టైం కానీ ఎంతగా సేవ చేయాలి అనే ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ముగిటి ద్వారా బాబా బాబా అనే పరిచయాన్ని ఇవ్వాలి. ఈ కళ్ళతో ఇప్పుడు ఏదైతే చూస్తామో, ఎంత పెద్ద బిల్డింగ్ అన్నా కావచ్చు, ఈ కళ్ళతో ఏదైతే చూస్తామో అది ఒక్క బాబా స్మృతితో ఆ పరస్పరంలో ఆ 3వ నేత్రాల ద్వారా ఆ కళ్ళని చూసే అభ్యాసం చేయొచ్చు. మరి డే అంతట్లో నేను ఈ కళ్ళతో ఎంత మందిని ఆత్మిక స్వరూపంలో చూస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. वरदानम, हर सेकंड और संकल्प में अमूल्य रीति की व्यक्तित्व करने वाले अमूल्य रत्न भव. संगम युग कर हर एक सेकंड में बहुत बड़ी वैल्यू है. ఈ సంగమ యుగంలో ప్రతి సెకండ్ కి ఎంతో వాల్యూ అనేది ఉంటుంది. ఒక్కొక్క సెకండ్ లక్షల గుణాలతో సమానం. ఒకవేళ ఒక్క సెకండ్ వేస్ట్ అయినా లక్షల గుణాలు వేస్ట్ అయినట్టు. అందుకని అటెన్షన్ పెట్టండి. సోమరితనం సమాప్తం అవ్వాలి.
మన లెక్కాచారాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ సమయం ఎంతో విలువైనది. ఈ సమయం ఎంతో కళ్యాణకారి సమయం. ఈ అమూల్యమైన రీతి యొక్క వ్యక్తిని గుర్తుపెట్టుకున్నట్టయితే అమూల్య రత్నంగా అవుతాము. స్లోగన్ जो सदा संगम युग पर है वे सहयोग का अनुभव करने विजयी बन सकता है. ఎవరైతే సదా నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నానని భావిస్తారో, సదా సంగమ యుగంలో ఉన్నాను అని భావిస్తారో, ఆ సహయోగపు అనుభవం విజయీ ఆత్మగా తయారు చేస్తుంది. ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ అమూల్యమైన రత్నాన్ని. I the soul of valuable diamond. I always try to understand my own value and reflect the sparkliness from my soul. Okay. నేను ఒక అమూల్యమైన రత్నాన్ని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఉన్నతమైన ఆత్మను, సత్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, నా ఆత్మిక లెక్కాచారాన్ని కలుసుకున్నవాడిని. నా ఈ లెక్కాచారం సత్యంగా, చైతన్యంగా, శ్రేష్టంగా ఉంది. నేను ఆత్మ ప్రతి ఒక్కరికి ఎంతో సుఖాన్ని ఇస్తాను. ప్రతి ఒక్కరిని ఆత్మిక స్వరూపంలో చూస్తాను. ప్రతి ఒక్కరిని ఆత్మ అని భావిస్తూ ఆ ఆత్మిక సందేశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తాను. I, the soul, belongs to the Almighty Authority. I experience the point of light, a sparkling star in the middle of this forehead. I am the one, belongs to the one Father. Father is everything to me. I, the soul, experience the unlimited connection from the Supreme Father. I experience a soul to a soul connection. I experience a complete purity of myself. For the next few seconds, I maintain my own soul conscious state, and whomever I'm going to meet today, I make everyone a soul conscious state. Visualize them as the powerful being with a brotherly connection. Make them to come close to the Father. And I am their well-wisher.
such a beautiful connection. A soul linked with another soul, where I now experience a soul conscious personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the point of light in this middle of the forehead, the God's power. I am going to claim a highest inheritance with the Supreme Father. Om Shanti, Shanti, Shanti.